హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా భారీ శుభవార్తని నేను మీకోసం ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరిగింది. 3000 ఉద్యోగ ఖాళీలతో కూడినటువంటి జాబ్ మేళాని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులంతా కూడా 3000 ఉద్యోగాలని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ జాబ్ మేళాలో అవకాశం అయితే కలిగి ఉంది. అయితే ఈ యొక్క జాబ్ మేళా ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది, ఎన్ని తారీఖు రోజున ఉంటుంది అనేటటువంటి విషయాలతో పాటుగా స్థలము, కావలసినటువంటి టైమింగ్తో సహా నేను మీకు పూర్తి వివరాలని ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి మిత్రులకి ఈ వీడియోని షేర్ కూడా చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. పూర్తి వివరాలలోకి గనక వెళ్ళినట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగింది. ఇక్కడ అడ్రస్ మీరు చూడొచ్చు. హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ యొక్క జాబ్ మేళా అయితే జరగడం జరుగుతుంది. ఈ నెల 25వ తారీఖు రోజున ఈ యొక్క జాబ్ మేళా అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సోమవారం ఆయన హుజూర్ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. సింగరేణి కంపెనీ పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 150 కంపెనీలైతే హాజరు కానుండగా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇక్కడ 3000 కంటే ఎక్కువనే ఉద్యోగ అవకాశాలు అయితే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 2018 నుంచి 10 ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏలలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ఇదివరకే 2018 కన్నా ముందు వాళ్ళకైతే అవకాశం లేదు. 2018 తర్వాత ఈ యొక్క ఇంటర్ కానివ్వండి, 10th కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఎంబీఏలలో కానివ్వండి ఉత్తీర్ణత ఆల్రెడీ సాధించిన వారు 2026లో ఉత్తీర్ణత సాధించబోయే వారికి కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులుగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మీ అందరికీ తెలుసు, కొత్త జిల్లాలుగా 4, ప్రతి జిల్లాలో 4-5 జిల్లాలు అయితే ఏర్పాటు కావడం జరిగింది. పాత ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి నిరుద్యోగ యువత కూడా ఇక్కడికి వెళ్ళి మీరు జాబ్ మేళాలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే మీకు కలిగి ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత మీ జిల్లాకి సంబంధించినటువంటి జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ కూడా ఇదే విధంగా వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సమీక్ష సమావేశానికి హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, సింగరేణి కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్ చందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఇక్కడ మీరు చిత్రంలో కూడా చూడొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఈ యొక్క జాబ్ మేళా జరిగేటటువంటి ప్రదేశంలో కూడా ఈ ఏర్పాట్లనైతే పరిశీలించడం జరిగినట్టుగా మనకి చిత్రంలో కూడా తెలుస్తుంది. ఈ విధమైనటువంటి మంచి పని, ఒక జాబ్ మేళాని నిర్వహించడం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించాలి. తదుపరి ఈ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన ఛానల్ తరపున కూడా వారికి రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.